పోసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి గిర్కన పల్లె కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలన దొరికెనో నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా ఎన్నో ఏళ్ళు దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన పదిలమందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కరుణారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు బీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాపుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు జాతే ఆ వెలుగన్నాడు
జాతి పిత మన జాతి పిత దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు, ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి నమోస్తుతే, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపజ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి జనార్దన, దీపో హరతు మే. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः. ఆత్మకు నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కంప్లీట్ అయింది. నేను మూడపల్లి మండలం కాడపల్లి గ్రామంలో ప్రీమియర్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు. చేస్తున్నాను అట్లా ఇంతటితో కొంచెం చేసుకో, వైట్ చేసుకో, మీరు మీ పేరు, మీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు చాలు. నేను గుర్తుపడతాను, కొద్దిగా గుర్తొస్తాను, నెంబర్ వస్తాం. మాట్లాడే శక్తి వాడు మాట్లాడి ఎంతైనా వాళ్ళు మాకు ఏం బాగా అబ్బా మా పిల్లలు ధైర్యం ఉందనుకుంటాం, లేకపోతే మా పిల్లలు కానుకుంటాం. ఇట్లా మాట్లాడాలంటే ఎప్పుడు నేర్చుతారు, ఇంకా మాట్లాడంటే అదే వస్తుంది. మాట్లాడాలి తీయమని అదే వస్తుంది. మాట్లాడాలి. సార్, నాకు ఇద్దరు పాపలు. ప్రస్తుతం నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏఈగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందు నేను ఇలా సగౌరవంగా నిలబడడానికి కారణం నా తల్లిదండ్రులు, నా గురువులే అని నేను చాలా సగౌరవంగా చెప్పుకుంటున్నాను. స్కూల్ డేస్ అనేది ఎంత ఇంపార్టెంటో వైట్ చేసుకో, ఇంకా ఐఎస్ఓ పెంచుకో, 200 పెట్టి ఏం కాదు. స్కూల్లో మన టీచర్లు మనకు ఎలా చెప్పేవాళ్ళో మీకు అందరికీ కూడా తెలుసు. ఏదో గవర్నమెంట్ స్కూల్ అంటే అందరూ వేరేలా చూస్తారు, కానీ ఎప్పుడు కూడా అసలు నేను కాదు మీరందరూ కూడా మన స్కూల్లో టీచర్స్ మనకు ఎంత బాగా చెప్పేవాళ్ళో మీకు కూడా తెలుసు. కింది పోయి తీసుకో. ఇప్పుడున్న స్కూల్స్ డేస్ కి మనకున్న స్కూల్ డేస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ రోజంతా ఊరంతా. నా మిత్రులకు కూడా శుభాభివందనాలు. నేను మల్గా గణేష్, ప్రస్తుతం యాదగిరిగుట్టలో టెంపుల్లో చేస్తున్నాను. నాకు బాబు పాప. ఇప్పుడు మన మల్లేష్ సార్ గురించి సార్ ఇంగ్లీష్లో అద్భుతంగా చెప్పేవారు. సత్యుడు సార్ అయితే ఏ బాబు ఏంటి బాబు అని చాలా అందరినీ అలరించేవాడు, చాలా బాగా చెప్పేవారు. చిత్రానంద్ సార్ అయితే మేము ఇంటికి వెళ్ళి కూడా ఇంటి దగ్గర కూడా మ్యాథ్స్ నేర్చుకునే వాళ్ళము. అలా నాకు కూడా 90+ వచ్చినాయి 10th. ఇంతటితో ఈ చిన్న ఉపన్యాసాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి తమ పనులు ఎంత బిజీగా ఉన్నా మేము పిలవగానే వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడికి వచ్చినందుకు అయితే
మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇప్పుడు మేము 15 years సార్ అందరం కలవక ఇక్కడ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు తమ పనులను వదిలేసి ఈరోజు ఇక్కడ కలిసినందుకు అయితే అందరికీ చాలా థ్యాంక్స్. మా మిత్రులందరికీ కూడా. కిరణ్ వచ్చేసి నాకు ఒక పాప ఒక బాబు. ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్. ప్రజెంట్ మేము మా వర్కే చేస్తున్నాం, చేనేత మా వర్కే చేస్తున్నాం. మేము పోచంపల్లిలో ఉంటాం. సార్ వాళ్ళ గురించి అయితే మాకు చెప్పినందుకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మేము జాబ్ మిస్ అయిపోయింది నాది. ఇప్పుడు హౌస్ వైఫ్ సార్. ఓకే సార్, నాకు ఈ చిన్న సమయం ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. నా పేరు శ్రీకాంత్, జయవేంద్ర శ్రీకాంత్. మా భార్య పేరు పూర్ణిమ. నాకు ఒక పాప. నేను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉంటాను. సెకండ్ విత్ మణికొండలో షాప్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ షాప్ ఉంటుంది. ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి. నా తోటి విద్యార్థి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రెండ్స్కి కూడా కృతజ్ఞతలు. నా పేరు జిడ్డరాజిత. మా హస్బెండ్ నేమ్ పరశురాములు. ఒక పాప బాబు. ఐఎమ్ BSc కంప్యూటర్ కంప్లీటెడ్. నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. సెకండ్ హ్యాండ్ హై స్కూల్ ఇన్ మోర్పూర్. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మన మధ్యలో లేనటువంటి సైనిక్ సార్ అండ్ సునీత మేడం, గౌతమి, ఇంకా రవి, సంతోష, వీళ్ళ గురించి చాలా బాధాకరమైన. నా తోటి విద్యార్థులకు హృదయపూర్వక శుభాభినందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు మల్లెల మురళి. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హోమ్ లోన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. నాకు మా భార్య పేరు శిరీష. నాకు ఒక బాబు. ఇంకా విషయానికి వస్తే నిజంగా గత 17 సంవత్సరాలుగా మనం చాలా దూరంగా ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఒక 15 సంవత్సరాలు ఎన్నికెళ్ళి ఆనాడు మనం స్కూల్లో ఎలా ఉన్నాం, ఏం చేసాం, మన గురువులు మనకు ఏ విధంగా బోధించారు అని ఒక విశేషంగా ఆలోచించుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు మనం బయట మనం పడుతున్న విధానం చూస్తే ఆ రోజుల్లో బాగుండేవి అని. అప్పుడు ఏమనిపిస్తుండే, క్లాస్ రూమ్లో సార్ కొడతారేమో అన్న భయంతో స్కూల్ పోకుంటే. కానీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల ఎంతో మంది సఫర్ అవుతున్నారు. నేను లైవ్గా చూస్తూ ఉంటాను. లైక్ నేను వర్క్ చేస్తున్న కార్పొరేట్ కంపెనీలో చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. మనకి రాదు సరిగ్గా. అసలు వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఎలా నేర్చుకునే మనం కూడా సరిగ్గా టేబుల్ ఉంటుంది, పిరియాడికల్ టేబుల్. ఆ టేబుల్ ఆ రోజు మన దగ్గర లేదు, ఎక్కడో మిస్ అయింది. నన్ను సారు సరస్వతి స్కూల్కి వెళ్ళి తీసుకురాపోవడం నా పేరు చెప్పి అన్నారు. అసలు ఆ టేబుల్ అంటే నేనేమనుకున్నా అంటే ఇలా టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ ఏమో కెమిస్ట్రీ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుండే అప్పటికైనా. లైక్ ఎలా మన మూలకాలు కలపడం, మెగ్నీషియం, సోడియం ఇలా అని చెప్తూ వాటిని కలపడం చేయడం. అంటే ఫిజికల్గా మన స్కూల్లో ప్రాక్టికల్గా చూపించకపోతుండే, ఎంతసేపు మనం థియరటికల్గానే చూసాం. ఇంకా ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళా. ఆ రోజు వాళ్ళ స్కూల్ అక్కడ సరస్వతి స్కూల్లో కూడా లేదు, ఎక్కడో మిస్ అయ్యింది, లేదు. ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడ క్లాస్ రూమ్లో మనకు బయట వేసారు చార్ట్, చాలా పెద్దది, పీరియాడికల్ టేబుల్, 108 మూలకాలు ఉంటాయని చెప్పేసి. ఆ టేబుల్ చూపించారు. ఓ ఇదా, నేను ఇంకా ఏదైనా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. పాదాభివందనాలు చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నేను చేనేత వృత్తి చేస్తున్నాను. మా హస్బెండ్ నేను, నాకు 2 పిల్లలు. నేను గవర్నమెంట్లోనే ఉంటాను. ముఖ్యంగా చెప్పాల్సింది సైన్స్ సార్ గురించి. సార్ సైన్స్ 9th మ్యాథ్స్ చెప్పారు, 10th సైన్స్ చెప్పారు. సార్ చెప్పిన దాన్ని బట్టి మేము మా పిల్లలకు ఎంతో కొంత నేర్పగలుగుతున్నాము. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టము. సార్ వచ్చిన తర్వాత నేర్పేయడం వల్లనే ఇష్టం ఏర్పడింది. నేను 2 సార్లు కానిస్టేబుల్ ట్రై చేశాను, కానీ రాలేదు. ప్రస్తుతానికి హౌస్ వైఫ్గా ఉన్నాను. ఇంతతో నా
నా పేరు మహమ్మద్ ఉపేందర్. నా ఎంబీఏ కంప్లీట్ అయింది. నేను యాక్సిస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నా. నాకు 3 పిల్లలు. అందరూ మాట్లాడారు కాబట్టి ఇంట్లో వస్తుంది. అవునా ఏదో నేను స్టేజ్ మీద చిక్కులాగా ఉంటాను సపోర్ట్ కొట్టకుండా గట్టి కొట్టరా. నేను క్లెవర్ స్టూడెంట్ కాదు కానీ మంచి స్టూడెంట్. నేను ఒక బ్యాక్ బెంచర్ చిక్కీలో అయితే నా చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పాటలు అంటే మిమిక్రీ చేసుడు చాలా ఇష్టం. చిత్రంగా సార్ లెక్క కాదు పేపర్ అడ్డ వస్తుంది, అప్పాల డిస్క్రిప్షన్ అడ్డ వస్తుంది. పెన్ను ఖరాబైంది. ఇప్పుడు వస్తాం 2 నిమిషాలు వస్తా. ఇన్నే చాలా వెళ్ళిపోకు అవునా. ఉదయం 9 గంటలు పోయినా ఎప్పుడు వచ్చినా సాయంత్రం 5 గంటలకు వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది అమ్మ జీవితంలో లెక్క అనేది చాలా ఇంపార్టెంట్. సార్లు చెప్తుంటే నేను ఆ గోడ నుంచి పోయింది చాలా తప్ప అనిపించింది. తర్వాత ఇక నేను నా ప్రసంగం గొప్పగా అయితే ముగిస్తున్నా. ఒక 1 minute అయిపోయింది. లాస్ట్ అయిపోయింది. అయితే రోజు స్కెచ్ చేసేది నేను. పొద్దుగాల స్నానం చేసి మా అమ్మ మంచిగా చుట్టూ చేసినటువంటి మా గురువులందరికీ నా పాదాభివందనం. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలిసినాం కదా. ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ స్కూల్లో టీచ్ చేస్తున్నా. సార్ వల్ల అనుభవం ఇప్పుడు నాకు ప్రజెంట్ తెలుస్తుంది. వాళ్ళు క్లాస్ చెప్తుంటే వినకుండా క్లాస్ ఎప్పుడు అయిపోతుందిరా క్లాస్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాలా అనిపించేది. ఇప్పుడు మా పిల్లలు నేను చెప్తే వాళ్ళు చేసేయాలని అరే సార్ వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ ఉందేమో వాళ్ళకు కూడా ఆ రోజు వాళ్ళు క్లాస్ చెప్తుంటే వినకుంటే అరవడం అవన్నీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్నా. ఇంకా ఎంకరేజ్మెంట్ ప్రజెంట్ మా స్కూల్లో కానీ ప్లస్ ఇంకా ఊళ్ళో కానీ కొంచెం ఏ ప్రోగ్రామ్ అయినా నేనే మాట్లాడడానికి ముందుకు వెళ్ళడానికి కూడా నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగపడుతుంది. ఏ ప్రోగ్రామ్ అయినా మమ్మల్ని అబ్రామ్ సార్ క్లాస్ వేసేటప్పుడు మేము ఎక్కడ మీరు వేసుకుంటారని అడిగింది మమ్మల్ని సార్. మీరు స్కూల్ అయిపోలేదు ఇప్పుడు వచ్చారు మేము ఆడుకుంటాం సార్ మీరు ఎంతసేపు చెప్తారని సార్ని అడిగేటోళ్ళం. అట్లా మాకు సార్తో పరిచయం ఏర్పడింది. తర్వాత స్కూల్లోకి వచ్చేసినాం. అబ్రామ్ సార్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు బహుశా సేవ తత్పరుడు మొదట. ఎందుకంటే 6th క్లాస్లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో మన క్లాస్మేట్ అనిల్ ఉంటాడు జట్ అనిల్ హార్ట్ ఆపరేషన్ గురించి ఒక 4 పేజీల లెటర్ రాసి చంద్రబాబు నాయుడు పంపించి హార్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆత్మకూరు నుంచి కూడా ఇద్దరిని డాక్టర్ సేవా సంస్థ నుంచి సోమనారాయణ అని ఉంటాడు ఆత్మకూరులో వాళ్ళకు కూడా డిప్యూట్ చేయడం జరిగింది అబ్రామ్ సారు. ఆఫ్టర్ 2014లో నేను మహారాష్ట్ర డిప్యూట్ చేయడానికి వెళ్తున్నాను. కాజీపేట దిగి సార్ పోతున్నాడు. నేను దిగి సార్ అనగానే చూసినా శ్రీకాంత్ వెళ్ళిపోతున్నావు రా అన్నాడు. సార్ ఇట్లా బీపీడీ చేయడానికి మహారాష్ట్ర వెళ్తున్నా అంటే జాబ్ వచ్చినాక కలుగురా అన్నాడు. సార్ నేను ప్రజెంట్ ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా 2015 నుంచి ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ నేను. ఇంకో అదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్న గురువులు మలే సార్ ఉన్నాడు. 2006లో మా నాన్నకు రోజు ఫోన్లు వచ్చినాయి, చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. అదే మాధవరెడ్డి సార్ వస్తున్నట్టే మేము లేచి నిలబడతాం మా స్కూల్లో. ఎందుకంటే గురువుగా ఆ క్రమశిక్షణ ఆ విద్యా బుద్ధి నేర్పిరు మనకు అబ్బింది. ఈ రోజు కూడా మనం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు. నమస్కారాలు. నా పేరు మంగా, ప్రభాకర్, నాకు పాప నాకు బాబు. కొంచెం ముందుకు రండి ఇటు సైడ్. చెప్పింది నేను వ్యవసాయం చేస్తే బావి దగ్గర ఉంటా. వ్యవసాయం చేస్తే మా ఆయన వెజ్జల్లో చేస్తాడు.
గురువులకి నాతోటి విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక చేస్తున్నాను. నేనేంటంటే 10th ఫెయిల్ స్టూడెంట్ అండి. ఇదే స్కూల్లో 10th ఫెయిల్ అయిన స్టూడెంట్ నేను. ఈరోజు డిగ్రీ కంప్లీట్ చేస్తాను, జాబులు చేస్తాను, ఏదేదో చేస్తాను. ఈ స్కూల్లో నేను నేర్చుకునే 2, ఒకటి మంచి, ఇంకోటి చెడు. నాకు మా మాధవ ఏంటంటే విషయం ఏంటంటే అక్కడి నుంచి వచ్చాడంటే ఒక స్మెల్ వస్తుంది, ఒక ఫ్లవర్ వస్తాయి, జంప్ గొడవకి తెలిపేవాడు. సో ఆ తర్వాత నాకు హాస్టల్స్లో ఉన్నప్పుడు మా మల్లేష్ సార్ గారు వచ్చి లైఫ్ అంటే ఒక స్మూత్గా అంటే చెప్పేవాళ్ళు, సార్ మీరు ఆ రోజు కొట్టిన దెబ్బకి అందరి చేతిలో దెబ్బలు తిన్నాను, ఆఖరికి అమ్మాయిలు కూడా ఇద్దరు కొట్టారు. అవును, అడుగుతారు కదా క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం రెస్పాన్స్ అన్నప్పుడు వీడికి అమ్మాయితో కొడితే కానీ మాట్లాడేమో చిన్నది అలా చెప్పేవాళ్ళు. సో ఎవరు కొట్టారో నాకు ఐడియా లేదు. సో కొట్టారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నంత సక్సెస్ఫుల్ మ్యాన్స్ కాదు, ఇక్కడ ఉన్నంత ఫెయిల్యూర్ కాదు. సో సక్సెస్ ఫెయిల్యూర్ మనకు వచ్చే హ్యాపీనెస్ వేరు. సో ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవడెప్పుడు అవుతారో తెలియదు. సో మీ పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఇది అన్న తింటాడే, స్మార్ట్ ఫోన్ ఇచ్చేవాడికి తింటాడు. ఓరి అబ్బా అది కాదా, వాడికి నువ్వేం చేస్తావు బయట తీసుకెళ్ళు, చందమం చూపించి అబద్ధం ఆడాలి కదా అప్పుడు మనకి. ఇప్పుడు అదే అబద్ధం ఆడ రిపీట్ చేయండి. సో ప్రతి మనిషి అండి మీరు జీరో కాదు. ప్రతి ఒక్కరికి చేయాల్సింది ఏంటంటే మనిషి తనను తాను ఒక్కోసారి క్వశ్చన్ చేసుకోండి. బిజినెస్లో లాస్ అవ్వచ్చు, ఏదో నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే మీరు మీ లైఫ్లో జీరో. సో ప్రతి మనిషి వాళ్ళు తెలుసుకోగలిగితే సక్సెస్ఫుల్ మ్యాన్ అవుతారు. నేను ప్రజెంట్ ఏంటంటే నాకు పక్కన రవికాన్పేట విలేజ్. మా సారుని చూస్తే అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు దడే ఏదో అయిపోయిన జీవితం 30 ఏళ్ళు వచ్చేసే 3 పిల్లలు ఉన్నారే, అనవసరం. చదవాలనుకుంటే ఇంకో వెళ్ళిపో ఎక్కడికైనా, చదివితే 100% వస్తుంది. నేను లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఫెయిల్యూర్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్. ఏదో ఒక విషయం, ఒక జాబ్ వచ్చినంత మాత్రం సక్సెస్ఫుల్ మ్యాన్స్ కాదు. ఎవ్రీబడి ఇక్కడ ఉన్నారు నా ఫ్రెండ్, వీళ్ళు కూడా జాబ్స్ ఉంటాయి, ఏదో స్ట్రగుల్ పడుతూనే ఉంటారు. జీతం కోసం చేసేదే జాబు, జీతం కోసం చేస్తున్నారు అంతే. మీ పిల్లలు దాన్ని మించి చదివించండి. పిల్లల ఎడ్యుకేషన్ కోసం మీరు ఎంత ట్రస్ట్ చేస్తారో, ఎంత డబ్బులు పెడతారో అది పక్కన పెట్టండి. వాస్తవానికి కొంచెం కిందికి రావాలి, మాట్లాడాలి. ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు ఎంఈఓ గారు ఉన్నటువంటి నరసింహారెడ్డి సార్ గారికి, మరియు ఈనాడు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి గౌరవనీయులు పెద్దలు మాధవరెడ్డి సార్ గారికి, మరియు పిడి వీరేంద్ర సార్ గారికి, ఉమేందర్ రెడ్డి సార్ గారికి, అశోక్ రెడ్డి సార్ గారికి, ధనారెడ్డి గారికి, కర్ణాకర్ సార్ గారికి, మరియు ఆనాడు నేను కొంతకాలం హై స్కూల్లో వాలంటీర్గా చేసినప్పుడు నాకు ఎన్నో సలహాలు ఇచ్చినటువంటి మరి గౌరవనీయులు పెద్దలు సత్యరెడ్డి సార్ గారికి, మరియు మల్లయ్య సార్ అంటే మా పాఠశాల హై స్కూల్కి వచ్చిన వాళ్ళే ఉంటారు దాదాపు. మరి నేను ఎక్కువగా చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ సార్ గారు, ఇప్పుడు మాధవరెడ్డి సార్ గారు, తర్వాత సత్యరెడ్డి సారు, అబ్రహం సార్ వీళ్ళ గురించి, మల్లయ్య సార్ గురించి, పిడి వీరన్న సార్ గురించి మాకు బాగా తెలుసు. ఉన్నటువంటి వీరన్న సార్ గారు వీరు వచ్చిన తర్వాత కబడ్డీలో కూడా హై స్కూల్ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. మరి నేను అప్పుడు వాలంటీర్గా చేస్తున్నప్పుడు కూడా సార్ నాకు మార్చ్ పాస్ట్ అప్ప చెప్తే నేను ఎక్కడ పోయినా కూడా సార్ కబడ్డీ కొట్టినట్టుగా మార్చ్ పాస్ట్లో మా విద్యార్థులు ప్రథమ బహుమతి వచ్చేది, గుండాలని ఎక్కడ పోయినా కూడా. అంటే అంత స్పిరిట్గా ఉండేది. ఆనాడు ఉన్నటువంటి నరసింహారెడ్డి సార్ కూడా అనేక సలహాలు ఇచ్చేది. ఆ రోజు ఆయన మండల విద్యాశాఖ అధికారులు ఉన్నప్పుడు కూడా మా పాఠశాలకు ఎంతో తన సలహాలు ఇచ్చిండు. ఇప్పుడు ఉన్నటువంటి మాధవరెడ్డి సార్ కూడా. మరి భయం అంటారు. రియల్గా చెప్పాలంటే ఎవరైతే భయపట్టిస్తారో, ఎందుకు భయపట్టిస్తారో మీకు తెలుసు, మా పాఠశాలన్నా తెలుసు. భయం లేని చదవరు. నేను చెప్తున్నా, నేను ఒక ఉపాధ్యాయునిగా చెప్తున్నా. ఎందుకంటే 7th మ్యాథ్స్ 2 చెప్పేది, 7th ఇంగ్లీష్ 2 చెప్పేది. ఒకసారి ఏం జరిగింది సంఘటన అంటే, ఈమె క్రమంగా రాకపోయేది, హాస్టల్కి ఎవరు రాకపోయేది. ఎస్సీ హాస్టల్ మా ఇంటి దగ్గరనే ఉండేది. క్వార్టర్లీ ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా మీకు సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. నేను చెప్తున్నా, ఈనాడు మన కొడుకు మనం గమనిస్తూనే ఉంటాడు. మీరు అంటున్నాడు నా కొడుకే అనుకుంటాడు. నీ కొడుకు అనేది ఒక స్థాయి వరకే ఉంటాడు. ఆ స్థాయి తర్వాత అతడు కూడా అలా మారుతాడు. కాబట్టి మీరు ఇప్పుడే పిల్లల యొక్క పెంపకాన్ని
ఎవరు కూడా ఆశ్రమాలకు పంపించకండి నా వినం. ఇంకొకటి లాస్ట్, ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఊరగా ఆత్మీయ సమయాన్ని ఇచ్చేసినటువంటి మా హెడ్ మాస్టర్ గారు నరసింహ సార్ గారికి, మరియు ప్రజెంట్ ఆత్మకూరులో మాధవి సార్ గారికి, అలాగే సత్యరేడ్ సార్ గారిని, ఆ తర్వాత వీరన్న అశోక్ రెడ్డి సార్, ఆ తర్వాత మా ప్రజెంట్ పనిచేసేది జెడ్పీసీ కొనుగోలు పనిచేస్తున్నాను. మా మండలం మా లక్ష్మీ మేడం గారికి, అలాగే మా మండలంలో పనిచేసినటువంటి మా మల్లేష్ సార్ రామ్ సార్ గారికి, మేము ముగ్గురు ఒకటే కాంప్లెక్స్ వాళ్ళలో పనిచేస్తున్నాం ప్రజెంట్. మిగతా కూడా పనిచేస్తానికి, అలాగే పూర్వ విద్యార్థుల యొక్క నమస్కారం, ధన్యవాదాలు. కాకపోతే యుద్ధం చెప్పిన శ్రీకాంత్ సారు స్ట్రిక్ట్ అంటున్నాడు, కానీ దానికి కారణం ఏంటంటే మా యొక్క గురువు. నేను మ్యాథ్స్ టీచర్ కాదు, ఫిజిక్స్ టీచర్ని. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆత్మకూరులో వచ్చినప్పుడు యాక్చువల్ మ్యాథ్స్ అసిస్టెంట్ ఎవరు లేరు. అంటే ఇద్దరం ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్ వచ్చాము, నేను సైన్స్ సారు. కాబట్టి ఇక ఆ ప్లేస్ని భర్తీ చేయడం కోసం నేను మ్యాథ్స్ చెప్పాల్సి వచ్చింది. సారు ఫిజిక్స్ చెప్పాడు. ఓకే, ముందుగా ఈ 2007-2008 బ్యాచ్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి గారికి, మరియు అప్పుడు ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయుల బృందానికి నా యొక్క నమస్కారాలు. మరియు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. యాక్చువల్ ఏంటంటే ఈ యొక్క సభాముఖంగా ఈ ఉపాధ్యాయులందరూ కూడా పేరుపోయిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి ముందుగా. ఎందుకంటే నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చినప్పుడు చాలా దూరం ఉండేది. యాక్చువల్గా మాది కోరాడు, ఇక్కడికి డిస్టెన్స్ పరంగా వస్తే 130 కిలోమీటర్స్ అప్పుడు వస్తుంది. అంటే నేను వచ్చినప్పుడు కొంచెం చాలా బాధపడ్డా. మా నాన్న ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇంత లాంగ్ ఇట్లా అని చెప్పేసి అంటే ఆ రోజు చాలా బాధపడ్డా. కానీ ఎట్లాంటి ఇబ్బంది రాకుండా, అంటే యాక్చువల్గా వేరే ప్రాంతం అంటే వేరే రాష్ట్రం చనిపోయిందేమో అంటుంది అనిపిస్తుంది తర్వాతగా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటమ్మా, మీ యొక్క విద్యార్థులకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి ఒక 2 ముఖ్యమైనటువంటి అంటే జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను ఈ సభాముఖంగా. ఫస్ట్ ఏంటంటే సెల్ ఫోన్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సైబర్ మోసాలైనా కానీ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఫేస్బుక్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా, మీకు తెలియదు ఏం లేవు ఇట్లాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటితోటి ఇప్పుడు మనం ప్రత్యక్షంగా పాములు ఆడించేవాడు పామును ఆడిస్తాడు కానీ పాముతో కనిపించుకోడు. కాబట్టి ఈ విధంగానే దుర్వాలతో కూడా అంటే మనం వాటితోటి కొంచెం ఉన్నా కానీ మనం వాటి యొక్క వ్యసనానికి మాత్రం పని కావద్దు. కాబట్టి అదొక్కటి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చేసే పని ఏదైనా కానీ అంటే ఒకవేళ మనకి మంచి జాబ్ ఉండొచ్చు, రాకపోవచ్చు. ఓకే, కాబట్టి మీరు చేసే పని ఏదైనా కానీ ఆలోచించేసి ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు అతని యొక్క వెన్నంటి ఉండండి. అంటే అతనికి ప్రోత్సాహం ఇవ్వండి. ప్రతిదానికి అనుమానం పడకుండా, ఆయన కొంచెం వెనక్కి లాకుండా కొంచెం మీరు ప్రోత్సహించండి. ఎందుకంటే ఈ జీవిత భాగస్వామి యొక్క ప్రోత్సాహం చాలా బలాన్నిస్తుంది. అది ఆర్థికంగా మీ యొక్క ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా అనుమానం తనిఖీ రాకుండా కొంచెం ప్రోత్సహించండి. అదేవిధంగా మీరు కూడా అబ్బాయిలు కూడా ఆ యొక్క ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు పంపు చేయొద్దు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఫస్ట్ నేను పక్కన చేసుకోవడం మర్చిపోయానేమో. నాకు 2 అమ్మాయిలు, పెద్ద పాప ఏమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుందా, చిన్న పాప ఏమో 9th క్లాసు. ప్రజెంట్ నేను కోదాడలో ఉంటున్నాను. కోదాడలో శ్రీనివాసం ఏర్పరచుకున్నాను. గోల్డెన్ హై స్కూల్లో మాజీ ఎంఈఓ గారు నరసింహారెడ్డి సారు, ప్రస్తుతం ఎంఈఓ గారు మాధవరెడ్డి సారు, లక్ష్మీ మేడం, సత్యరెడ్డి సారు, మల్లయ్య సారు, అశోక్ రెడ్డి సారు, ఇంకా మిగతా అందరి పేరున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నరసింహారెడ్డి సారు అశోక్ రెడ్డి సార్ పెళ్లికి వచ్చాడు కోదాడు. అక్కడ మా ఇంటి దగ్గరే ఒకరోజు మా నాన్నగారితో చిన్న పార్టీ కూడా చేస్తున్నారు. నాకు అది గుర్తొచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అశోక్ రెడ్డి సార్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. 2 రోజులు దావత్ ఇచ్చాడు పెట్టాను. ఈ రోజుతో నాకు 24 సంవత్సరాలు స్టార్ట్ అయింది సర్వీస్. బై గాడ్ గ్రేస్ మీ అందరూ నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో
మరి సాయి శ్రీకాంత నాయి శ్రీకాంత. అప్పుడు చిన్నగా పొట్టిగుండే, ఇప్పుడు చాలా పెద్ద అయ్యాడు. పెద్ద శ్రీకాంత్ ఆయ శ్రీకాంత్ అలా ఉంటాడు. ఇద్దరు నాకు బాగా దోస్తులు. తర్వాత సరిత, మంగ, లక్ష్మీ ప్రసన్న వీళ్ళు క్లాస్ టీచర్గా ఉన్నారు. కొంతమంది లీడర్స్ అబ్బాయిలు కూడా కొన్ని పేర్లు గుర్తులు నాకు. సో నాకు సర్వీస్ ఇక్కడ ఉన్నంతవరకు దాదాపుగా మ్యాక్సిమం కొంత ప్రయత్నం చేశాం. మీ అందరికి చదువు రావాలని బలవంతంగా చిట్టీలు రాయలేకుండా కొట్టడం, తెల్లారి పనిష్మెంట్ ఇవ్వడం, హాస్టల్లో ఫ్రీగా చెప్పడం, ట్యూషన్స్ ఎనీవో నా సర్వీస్ అంతా ఇక్కడ మరి నాకు హెల్ప్ చేసిన పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, మరి లక్ష్మీ మేడం గారు ఇప్పుడు ఆలయంలో ఎంబీఓగా ఉన్నారు. నేను కూడా అక్కడే యూపీఎస్ రాగాపురం కొలంబాల దగ్గర హెచ్జిటీగా చేస్తున్నాను. కరుణాకర్ సారు, మల్లయ్య సార్ మేము కలుసుకుంటాం. సో మీ లైఫ్లో కూడా అనేక సమస్యలు ఆలోచన విధానం ద్వారా కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా అనేక సమస్యలు పరిష్కరించి ఇంకా మీరు ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నన్ను పిలిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఇంత బిజీ లైఫ్లో కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఆహ్వానించినటువంటి మీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత నేను 2005లో ఆత్మకు వచ్చిన తర్వాత నాతో కలిసి పనిచేసి ప్రస్తుతం వేదిక మీద ఉన్నటువంటి సహచరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ వేదిక నుంచి మొట్టమొదటిసారిగా మనం ఏంటంటే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత సెకండ్ వచ్చేటప్పటికీ గురువు నన్ను కొంత విద్యార్థులు చెప్పారు. ఆ రోజు మేము లెక్క చేయలేదు, విద్యార్థులు నెగ్లెక్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. ఒకసారి స్ట్రిక్ట్, ఒకసారి ఫ్రీ, అదంతా కాదు. ఏ సార్ అయినా ఒకసారి ఉపాధ్యాయ వృత్తులు చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎల్లవేళలా శ్రమించేది విద్యార్థి యొక్క ప్రగతి కోసం. ఏ విద్యార్థి అయితే బాగుపడి ఎక్కడో ఒక కలిసినప్పుడు ఆ ఉపాధ్యాయునికి ఉన్న సంతోషం ఎన్ని ధనరాసుకున్నా, ఎన్ని లక్షల కోట్లున్నా ఆ ఆనందం అనేది రాదు. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆవేరులో ఉన్నప్పుడు 9th క్లాస్ విద్యార్థి వాళ్ళ నాన్న బట్టల షాపు ఉంటుంది, చిన్న బట్టల షాపు, ఆర్థిక ఇబ్బందులు, వాడు పాఠశాలకు పోతా అంటే వాళ్ళ నాన్న వద్దు దుకాణంలో కూర్చోవలసింది అనే పంచాయతీ నడుస్తున్న క్రమంలో నేను అప్పుడు ఆలయంలోనే పనిచేస్తున్నా. అందుకు 200 రూపాయలు, కేవలం 200 రూపాయలు అవసరం. ఆ రోజు నేను వాళ్ళ ఫాదర్ని ఒప్పించి వాళ్ళ స్కూల్కి పంపించేటట్టు ఏర్పాటు చేసింది. ఆ విద్యార్థులకు స్థాయి పెట్టినందుకు మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పర్సనల్ వచ్చేటప్పటికి నేను 2020లో ఈ విధంగా నుంచి రిటైర్డ్ అయ్యాను స్కూల్ అసిస్టెంట్ సోషల్గా. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఇక్కడే జెనోటెక్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది హైదరాబాద్లో. చిన్న అమ్మాయి కెమికల్ ఇంజనీరింగ్ చేసి అమెరికాలో సీనియర్ ఇంజనీర్గా, ప్రాజెక్ట్ సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన మాటల్ని మీరు ఇలాగే గుర్తుపెట్టుకొని మన జీవితాలను పరిచయం చేస్తుంది. ఒకసారి ఎందుకు వచ్చినా నాకైతే నలసే ఉంది. 10 మంది 120 మంది 10 మంది పరిచయం చేసుకుంటే ఎందుకు వచ్చినా అంతగానే అంత దూరం నుంచి సూర్యాపేట 100 కిలోమీటర్ దూరం నుంచి కనీసం మీ పేరు చెప్పి పరిచయం చేస్తే మొహంగా ఓ అమ్మాయిని గుర్తు చేసుకుంటా ఉన్నా. లేదు అబ్బాయి అంటే అమ్మాయి అంటే మరి ఏం ధైర్యం పోసినట్టు మేమేం చెప్పాడు మీకు ఏం చెప్పండి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు, 4 మనవరాలు, 2 మనవాళ్ళు. మా భార్య ఎంప్లాయ్, నా బిడ్డ ఎంప్లాయ్, నా అల్లుడు ఎంప్లాయ్, నా కొడుకు ఎంప్లాయ్. మంచిగా ఉన్న ఏ పని ఇట్లా కూడా ఈ కార్యక్రమాలకు ఇప్పుడు ప్రస్తుతం నేను మళ్ళీ ఆటల వైపే తిరుగుతున్నాను. మొన్న ఇది కూడా వచ్చిపోయినా. ఇది మన ఊళ్ళో రాస్తాయి కబడ్డీలో కూడా వచ్చి ఆడిపించిపోయినా. ఇది మాదాపుర. ఇవాళ రేపు ఉంది మళ్ళీ పోలీస్ పెట్టి, నిన్న కూడా పోలీస్ పెట్టి సూర్యాపేట జిల్లా అయిపోయింది, రేపు ఉమ్మడి జిల్లా ఉంది. మరి ఇప్పుడు నిత్యం ఈ పిల్లలతోనే ఉంది కొన్ని మళ్ళీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిత్యం ఉన్నప్పుడే కొద్దిగా ఇక్కడ ఉన్నాం మనం 68 ఏళ్ళు వచ్చినా కూడా.
69 ఉంటే ఆనందం. ఇక సంపాదించలేదు నాకు రోగాలు వస్తాయి. ఎందుకంటే అంటే మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది వల్ల ఎంత పౌర్ణం అర్థమైంది. ఆ పౌర్ణిగా కనబడతానే మీ బాగుందండి ఏం చెప్పి ఎన్నో లేదు. చాలామంది హెడ్ మాస్టర్స్ అయ్యారు, రిటైర్ అయ్యాను, అయినా కూడా మీరు వచ్చి మాట్లాడకపోతే ఏందని నాకు అనిపిస్తుంది. మరి కుమిలిపోతున్నాను. ఒక్క అమ్మాయి మాట్లాడదు, అమ్మాయి మాట్లాడలేము. ఇంతమందిలా ఇంత పర్సెంటేజ్ మాట్లాడారు. 9/10 వస్తే కాదు, ఇక లీడర్షిప్ క్వాలిటీ కూడా రావాలి. పవర్ మనం ఇక్కడ మాట్లాడితే వస్తుంది. ఎంతో మందితోటి ఇంట్రాక్షన్ ఏర్పడుతుందన్నమాట. అట్రాక్టివ్ అది లేకపోతే వేస్ట్. రేపు ఉపాధ్యాయులు ఏమీ లేదు చెప్పాలి. నీకు విద్య అనేది గన్ వెపన్. ఆ వెపన్ మన కాలంలో ఏదైతే ఇక్కడే తగ్గవచ్చు. ఎడ్యుకేషన్ చాలా అవసరం. అది మాత్రం మరవద్దు. అది ప్రైవేట్ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో తరగదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పవర్ ప్రైవేట్ స్కూల్లో ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిత్తదేవుడు సభ్యులు అప్పుడు కసిరెడ్డి నారాయణ గారికి చేసి అప్పుడు మన ఎగ్జామ్స్ ఇచ్చాడు. అలాంటి ఉత్సవం ఇద్దరు చూడలే. అలాంటి ఉత్సవాలు చూడలే. ఆ ఉత్సవాల సందర్భం మా గురువుని సర్వేపల్లి గారు విజ్ఞానేశ్వరప్పుడు ఎంతంటే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారి వచ్చారు. పురుషోత్తమి గారు తప్పిస్తే ప్రతి ఒక్క అధికారి చుక్కారామయ్యతో సహా వచ్చారు. ప్రతి ఒక్కరిని ఆవరించడం ఆ చరిత్ర ఆత్మగౌరవం ఉంది. కానీ ఇంతో చెప్పి చేయలేదు. 100 సంవత్సరాలు ఎవరు చేయలేదు. ఉపచరిత ఎందుకంటే ఎంతోమంది అసలు పోరాటాలు, డప్పులు, కల్చరల్ ప్రోగ్రామ్స్, పాటలు, సమ్మేళనం. ఉప్పు రూపాయలు మా సూర్యపేట వెంకటేశ్వరు మీరే చెప్తారు. ఆయన కూడా ఈ చెప్పి నేను అనుకున్నా. చాలా సీనియర్ అంటే అంతమందిని కలిపింది మనం ఆత్మకూరు ఆత్మీయంగా. అప్పుడు జిల్లా అధికారులందరినీ, వెంకటేశ్వర పీపుల్స్ని, మా ఉపాధ్యాయుని, పూర్వ విద్యార్థుల్ని అందరినీ కలిపి ఆ ఆత్మీయ పెద్ద పండుగ మనకి ఈ దీపావళి దసరా అదే పెద్ద పండుగ. ఎందుకంటే చుట్టూ ఉన్న పాఠశాల మొత్తం మీరు వచ్చారు. మార్చి ఫస్ట్ ఆత్మీయ సమ్మేళనం ఎస్ఎస్సి బ్యాచ్ 2007-8 ఈ విధంగా ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను దిస్ వాజ్ ద సెకండ్ ప్లేస్ అన్నమాట ఆత్మకూరు. అంతకుముందు అది ప్రమోటెడ్ ఫస్ట్ కోరమర్తి. అక్కడ 150 to 100 మెంబర్స్ ఉండేది. నేను సిటీకి షిఫ్ట్ కావడం వల్ల ఆత్మకూరు దగ్గర ఉందని చెప్పేసి, కాలంపల్లి చుట్టాలు అని చెప్పేసి ఆత్మకూరు తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్కొక్క క్లాస్లో 70 మంది 80 మంది ఉండడం జరిగింది. మరి ఆ విధంగా ఉన్నటువంటి ఈ పాఠశాలలో ఎలా చెప్పాలి, హౌ టు టీచ్, హౌ టు కంట్రోల్ ద స్టూడెంట్స్ అనేది ఒక 6 రోజుల దాకా బాగా అంతర్మదనం చెందడం జరిగింది. సరే ఏదేమైనప్పుడు కూడా నేను 9th B సెక్షన్ ఉండేది. క్లాస్ రిజిస్టర్ దాదాపు 4-5 పేజీలు చూసినాదంటే కూర్చుంటే కనపడం టీచర్. అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా, మీ అందరూ తెలుసు బిగ్ పాయింట్ ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్త తీసుకొని నేనైతే నా వంతు 100% సక్సెస్ అయినట్టుగా నేను ఫీల్ అవుతాను. అదేవిధంగా ఈ వేదిక మీద టీచర్ అప్పుడే వచ్చినటువంటి అశోక్ రెడ్డి అయితేంది, సైన్స్ సార్ అయితేంది. మరి ఆ అశోక్ రెడ్డి వాళ్ళ ఫాదరు ఏం చేశాడంటే పోతూ ఇంత దూరం చేస్తున్నా అని చెప్పేసి నా చేతులు పెట్టడం జరిగింది ఆ మూల మీద. ఏం లేదా మీ బాబు అని చాలా అని చెప్పేసి అదేవిధంగా ఆయన పెళ్లికి వెళ్ళి కూడా చాలా బ్రహ్మాండంగా మరి ఎంజాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర సార్ అయితేంది, మన సోషల్ సార్ అయితేంది, కర్ణాకర్ అయితేంది, లక్ష్మీనారాయణ ఇప్పుడు ఎంఈఓ గారు, మేమందరం కూడా తక్కువ స్టాఫ్ ఒక 12 మంది టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక 4 మెంబర్స్. ఈ 10 మందితోటి 450 మంది పిల్లలకు మేము విద్యాబోధన చేయడం జరిగింది. ఒకసారి గమనించండి. ఇప్పుడు మన ఆత్మకూరులో ఉన్న స్ట్రెంత్ ఎంత, పిల్లలు టీచర్ ఆ విధంగా మరి ఎటువంటి లోటుపాటు లేకుండా మరి మా వంతుగా మేము చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా మా గురించి రకరకాలుగా చెప్పడం. మన 2007లో మా అమ్మాయి మ్యారేజ్ చేయడం జరిగింది. అమ్మాయి బీపీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయడం జరిగింది.
నో షీఈ్ ప్రిపేర్ ఫర్ ఎంబీటీ. మా అల్లుడు ఇంటీరియర్ డిజైన్ బిల్డింగ్ సివిల్ ఇంజనీర్. ఈ విధంగా మరి మీరు పిలిచి ఈ విధంగా మమ్మల్ని కూడా సన్మానం చేసినందుకు పిల్లవారు వచ్చినటువంటి నా కొడుకు సభ్యులు కూడా మరొకసారి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 2007-8 బ్యాచ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నరసింహారెడ్డి సార్ గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి సార్ గౌరవం వేదిక మీద ఉన్నటువంటి నాతో పాటుగా అప్పుడు వృత్తిలో నాతో పాటుగా కొనసాగినటువంటి మా ఉపాధ్యాయుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా ప్రియమైన విద్యార్థులకు అభినందనలు ప్రత్యేకంగా. ఓకే, నేనైతే ఈ కార్యక్రమం ఆత్మీయ సమ్మేళనం ఉన్నారు కదా, అది సార్ చెప్పాడు కదా వీరన్న సార్ ఏమన్నారు, ఆత్మీయ సమ్మేళనం అని పిలిచారంటే మరి ఆత్మీయత ఏదో పంచుకోవాలని పిలుస్తాం. మరి అలాంటప్పుడు ఒకరు కూడా వచ్చి స్టేజ్ పైకి వచ్చి మాట్లాడకపోతే ఎలా? అసలు మీరేంటి, ఏం చేస్తున్నారు? మేమైతే ఎవరికి గుర్తుపట్టలేము, మీరే మమ్మల్ని గుర్తుపడతారు కదా. మేము చాలా వరకు మా బస్ స్టాప్లో అక్కడ ఇక్కడ ఫినిష్ చేసినప్పుడు కలిసినప్పుడు అడుగుతుంది, నమస్తే మేడం అంటారు. నానా అసలు నేను గుర్తుపట్టలే కదా, నేను ఏ ఊరు, పసినూరునా, ఆత్మకూరునా, నువ్వు అనాజపూరా, బొన్నీళ్ళు ఎవరు కలిసినా ఇదే కథ నాది. తెలియకపోయేది కదా, మేము గుర్తుపట్టలేము. కాబట్టి మేడం నమస్తే, మీ స్టూడెంట్ అని మేమనంటే నీ ఏ ఊరు స్టూడెంట్ కాదని చెప్పి ఈ ఊర్లో పేరు నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు. అంటే మీరు గుర్తుపడతారు కాబట్టి ఇక్కడికి మనం ఆత్మీయ సమ్మేళనాన్ని పిలిచినప్పుడు మీరు వేదికపైకి వచ్చి కనీసం మీ పేరు చేస్తారు. మరి దాన్ని వినియోగించుకొని మీరు ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారో మీరందరూ మీ అనుభవాలు పంచుకున్నారు. కొందరు వినగలిగాం, కొందరు వినగలిగలేకపోయాము. మేము మన రంగురంగుల వస్త్రాలు వేసుకొని వచ్చిన మన యొక్క జీవన విధానం ఏంటి, మన కుటుంబ నేపథ్యం ఏంటి, ఎవరెవరు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ ప్రవృత్తిలో ఉన్నారో, ఏదైనా కష్టమైన నష్టమైన ఒక కుటుంబ జీవితంలోకి వచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా జీవితంలో ఒక పాఠం నేర్చుకుంటే లెక్కలంటే భయం ఉన్నారు కదా మీరు ఇప్పుడు అందరూ. లెక్కలంటే భయం అయినా సరే, అది చిక్కుముడు అయినా సరే ఎలాగైనా దాన్ని ఛేదించాలి. నేను కూడా ఒక మంచి విద్యార్థిగా లెక్కల సార్ పేరు తెచ్చుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తామో మన కుటుంబంలో కూడా అనేక రకాల కష్టాలు నష్టాలు సమస్యలు చేస్తున్న వృత్తిలో వస్తాయి, కుటుంబ జీవితంలో వస్తాయి. వాటిని ఎలా ఛేదించాలి, సమస్య వచ్చిందని చెప్పి ఇచ్చి అని చెప్పేసి ఒకేసారి అలా చిదరించుకున్నంత మాత్రం జీవితాన్ని ముందుకు కొనసాగించాలి కనుక ప్రతి సమస్యను ఎలా ఛేదించాలి, ఎలా దాని నుండి బయటపడాలని ఆలోచించాలి అని చెప్పి అంటున్నాను. మీరున్న స్థాయి నుంచి కూడా 2007-8 బ్యాచ్ సమావేశానికి విచ్చేసినటువంటి ఆనాటి మా ప్రధాన ఉపాధ్యాయులు నరసింహారెడ్డి గారు, వేదికను అలంకరించిన నాతోటి సహచర మిత్రులు, మరి ఈ సమావేశానికి మమ్మల్ని గుర్తించి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేము ఈ ఆత్మకూరు పాఠశాలలో 2002లో రావడం జరిగింది. 2000 మీ బ్యాచ్ వరకే మేము ఉన్నాం. తర్వాత 2009 జనవరిలో మేము 10 రోజుల పైన వేరే పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఈ ఆత్మకూరు పాఠశాల ఇది ఒక క్రీడా పాఠశాల. ఇక్కడ విద్యార్థులు కూడా మంచి క్రమశిక్షణ, ఉపాధ్యాయుల పట్ల గౌరవం ఉండడం వల్లనే ఆత్మకూరు పాఠశాలను అందరూ ఇప్పుడు గుర్తించుకునేటువంటి అవకాశం మీరు కల్పించారు. మరి ఎక్కువగా ఈ ఆత్మకూరులో ఉన్నప్పుడు బాగా నచ్చినటువంటి అంశం, ఈ ఆత్మకూరు పాఠశాల 100 సంవత్సరాలు జరిపిన కార్యక్రమంలో నేను కూడా ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. అంతేకాకుండా ఈ ఆత్మకూరులో ఎన్నోసార్లు క్రీడా కార్యక్రమాలు జరిగాయి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇలాంటివి చాలా పాఠశాలలు తక్కువ జరుగుతాయి. ఇలాంటి పాఠశాలలో విద్యార్థులు కూడా చాలా చక్కగా పాల్గొనేటువంటి అవకాశాన్ని నేను చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నా. మరి మాది కూడా స్వగ్రామం పక్కనే కాబట్టి నేను ఈ బస్సులో కానీ ఎప్పుడైనా ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు ఎంతోమంది విద్యార్థులు కలుస్తుండేవారు. అయితే వారు చెప్పినప్పుడు జ్ఞాపకశక్తి తక్కువ అవడం వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోయారు. అయితే ఈ కార్యక్రమంలో
కొద్దిగా నాకు ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే కొంతమంది చెప్పి ఉంటారు. మేము మాట్లాడే కన్నా ముందుగా మీరు కనీసం మీ పేరు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని ఒక విషయం చెప్తే మాకు కొంతమంది తెలిసేది. మరి మా విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారనే విషయం తెలిసేది. అది తెలిసే అవకాశం కొద్దిగా లేనందుకు కొద్దిగా అది బాగలేదు. అది మీరైనా తర్వాత మీరైనా ఎందుకంటే మీకు విద్యార్థులకైనా తెలవాలి. మీరు కూడా ఎప్పుడు కూడా కలుసుకునే అవకాశం తక్కువనే ఉంటుంది. కాబట్టి తర్వాత అంటే నేను కూడా మీ ఉపాధ్యాయునే, కానీ మీరు చిన్నగా ఉండవచ్చు 6th ఉన్నప్పుడు. నాకైతే ఒక్క ఫేస్ కూడా స్ట్రైక్ అవుతలేదు. నాకు ఈ శ్రీకాంత్ ఒక్కడే బాగా అది, మిగతా వాళ్ళు జస్ట్ అవుపడతారు కానీ అంత పేర్లు అయితే గుర్తులేదు. మరి ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన ప్రధానోపాధ్యాయులు అంటే విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, విశ్రాంత ఎంఈఓ గారు నరసింహారెడ్డి సారు, మా తాతగారికి మరియు గురు సమానులు, మరియు మిత్రుడు సత్యరెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఉమేందర్ రెడ్డి సారు, మరి గన్నారెడ్డి సారు, మల్లేశం సారు, లక్ష్మీ మేడం, మల్లయ్య సారు, అబ్రహాం సారు, నవీన్, అశోక్ రెడ్డి సార్, అందరికీ శుభాభివందనములు. మరి అదేవిధంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి మీ అందరికీ కూడా శుభాశిస్తులు. మరి మమ్మల్ని పిలిచిండ్రు, మీరే మాట్లాడుకుంటున్నారు. మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడుకుంటున్నారు, కానీ మీరే మాట్లాడుకుంటున్నాం. అది కొంచెం బాగుండదేమో. మేము మాట్లాడే 2 నిమిషాలైనా మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు కొంచెం వింటే మాకు కూడా సంతోషం. అప్పుడు ఎట్లాగో భయానికో భక్తితో వినొచ్చు క్లాస్లో, కానీ ఇప్పుడు భక్తితో పిలిచారు కాబట్టి వినండి. అప్పుడు భయంతో విన్నారు, ఇప్పుడు భక్తితో వినండి. సరే, నేను మరి ఇక్కడ ఉన్నానో ఏమో మీకు గుర్తున్నానో లేదో, కానీ ఇక్కడ ఉన్నందుకు పిలిచినానో అనిపిస్తుంది నాకైతే. సరే, ఇంకొకటి విషయం ఏంటంటే ఉపాధ్యాయులకు ఎక్కడ లేని గొప్ప అవకాశము, మంచి అది ఏంటిదంటే మరి ఏ ఉద్యోగికి లేనటువంటి గొప్ప వరం ఏంటిదంటే మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచినప్పుడు మాకు కలిగేటువంటి ఆనందము అంతా ఇంత కాదు. ఉమేందర్ రెడ్డి సార్ చెప్పింది ఇప్పటికే. నిజంగా కూడా వాళ్ళు కలిసి మేము గుర్తుపట్టకుండా దగ్గరకు వచ్చి మాట్లాడితే మాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే బహుశా ఇది కలెక్టర్ కూడా రాదు. ఈవెన్ కలెక్టర్ కూడా వచ్చే టీచర్ దగ్గరకు వచ్చి నమస్తే పెట్టి మాట్లాడతాం. అంత గొప్ప వృత్తిలో మేము భాగమైనందుకు గర్వంగా ఉంది, మరి సంతోషంగా కూడా ఉంది. మరి అదేవిధంగా మరి అందరూ కూడా చెప్పిండ్రు సెల్ ఫోన్ కానీ అవన్నీ కానీ. సరే, అవన్నీ కూడా రీసెంట్గా ఒక 1 year బ్యాక్ 30,000 రూపాయలు ఆర్థిక సాయం చేశాం సార్. మిత్రులు పూరి అయ్యర్ గారు రీసెంట్గా ఆరోగ్య బాలిక చనిపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి పిల్లలకు 30,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్. 1996 96 వచ్చినా నేను. 96 ఎందుకు వచ్చినా అంటే చదువుకున్న స్కూల్లో పనిచేయాలనేటువంటి ఒక కోరిక ఉండేది నాకు. అందుకని చెప్పి ఇక్కడ కొంతకాలం చదువుకున్నాను. కొంతకాలం అంటే చాలా తక్కువ కాలమే, ఒక 6 నెలలేమో చదువుకున్నా. అయినా కూడా ఇక్కడికి పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో పెద్ద పైరవ్ చేసి రావడం జరిగింది అప్పటికి. తర్వాత 96 నుంచి 2005 వరకు, 2005లో ఈ మిత్రులు రావడం, మేము పోవడం. తర్వాత నా పోస్ట్ అదేవిధంగా ఖాళీ ఉంది. అందుకే అశోక్ రెడ్డి సార్ మ్యాథ్స్ చెప్పాడు. నేను పోకపోతుండే మా తాతనే ఎలగొట్టాడు. నేను పోనంటే కూడా నాకు పీరియడ్ చెప్పకుండా ఎలగొట్టాడు. అది కూడా చెప్పాలి. ఉండమంటాడు, నాకు క్లాస్ పోతాడు. ఇది బాగలేదని చెప్పి పొలిటికల్కి వెళ్ళిపోవడం జరిగింది. తిరిగి మళ్ళీ 2009లో అదే పోస్ట్ ఖాళీ ఉంది, మళ్ళీ రావడం జరిగింది. ఈ తర్వాత ఇక్కడి నుంచి లాంగ్ స్టాండింగ్లో ఉత్తరేడు కూడా మళ్ళీ ఇక్కడికే ప్రధానోపాధ్యాయులు. నా అదృష్టం ఏంటంటే ఇక్కడనే ఎలిజిబిలిటీ టీచర్గా పనిచేసిన ఎస్జిటిగా, తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇక్కడనే ప్రమోషన్ తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు గెస్ట్ ప్రధానోపాధ్యాయులు కూడా 5 పాఠశాలకు వచ్చినాం. రావాలనుకున్నా నా అదృష్టం పోతే నేను అనుకున్నట్టు దొరికిన ఇక్కడనే పనిచేస్తున్నాం. నాకు 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నోడు. 2 సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళే. కాకపోతే అమ్మాయి పనిచేసింది. అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. మా అబ్బాయి US 2. దేవుని దయ వలన, తర్వాత నేను చదువు చెప్పిన విద్యార్థుల యొక్క తిట్ల దీవెనల వలన మీకు అర్థమైంది అనుకుంటా.
ఎందుకంటే ఏ విద్యార్థి కూడా ఉపాధ్యాయుని తిట్టకుంటున్నాడు, తిట్టకపోతే అది విద్యార్థి కాదు. వాస్తవానికి మొదటి క్లాస్ నాకే వచ్చినప్పటికీ నేను అందరికీ అందరూ నేను ఏదైతే మాట్లాడదామనుకున్నానో, ఏదైతే చెప్దామని అనుకున్నానో వాళ్ళే చాలా చదువు చెప్పారు. సరే అయినా ఒక్కటేంటంటే 2007, 8 ఎస్ఎస్సి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ పిల్లలు మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను శుభాభివందనాలు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎక్కడ పోతుంది, మన బచ్పనే, అందుకే मेरा बचपन बार बार आती है मतलब याद बचपन के गया ले गया सब कुछ तेरे साथ అంటే చిన్నతనం మనకి ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. కానీ ఆ చిన్నతనం చిలిపించాల్సి అన్నీ కూడా ఆ బాధ్యతలోనే పోయింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మనం ఎడ్యుకేషన్ అనేది ఏంటి? ఎడ్యుకేషన్ ఇది ఆల్రెడీ రిసోర్సెస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది మ్యాన్. మనిషి లోపల నిగూఢమైనటువంటి శక్తిని బయటికి తీసే క్రమమే ఎడ్యుకేషన్. దానికోసం మనం చిన్నప్పటి నుంచి కింద నుంచి పోదాం. ప్రైవేట్ సెక్షన్లో మన యొక్క ప్రైవేట్గా అవకాశం. అక్కడ ఏం చెప్తారు, మమ్మీ మమ్మీ మమ్మీకి డాడీ డాడీ డాడీ. ఇంకో మామూలు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం, మంచిగా చెప్తున్నాం, ఆ మాట పైన అర్థం. అదేవిధంగా ఎక్కువ మార్పు చేసే వరకు మామూలు ర్యాంక్ వస్తుంది అది. కానీ ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ప్రాంతాలు తగ్గుతుంది అనుకోండి. ఈ ప్రైవేటైజేషన్ ఎల్పిజి అంటే మన ఎల్పిజి అంటే మన ఇంట్లో పెట్టిన గ్యాస్ కదండి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇప్పుడు ప్రపంచమే ఒక విలేజ్గా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఎడ్యుకేషన్ సాగిస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ అనేది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎట్లా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఉత్తరాంధ్ర చెప్పాను. నేను ఇక్కడ 12 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా ఇదే స్కూల్లో, 5 సంవత్సరాలు హెడ్ మాస్టర్, మొత్తం 17 సంవత్సరాలు చేశాను. సుదీర్ఘకాలం అది సర్వీస్ అంతా ఇక్కడి. వాస్తవానికి మనం ముఖ్యంగా మీరు 5 విషయాలు గుర్తుంచుకోవాలి. సరే మిత్రులు చెప్పినాయి అనుకోండి. ఒకటి, మన జన్మించిన తల్లిదండ్రులు, ఆ తర్వాత మనం చదువుకున్న పాఠశాల, మన ఊరు, మన విద్యాభ్యాసం, మన పరిసరాలు. ముఖ్యంగా జన్మనించిన తల్లిదండ్రులు చూసుకుంటే 10 మంది పిల్లలు తల్లి రాస్తుంది, కానీ తల్లిదండ్రులు రావడం మాత్రం ఆలోచించారు. ఇది గురించి ఒకసారి ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా, ముద్దు బిడ్డ వంది నిన్ను భారతమ్మా, ముద్ద బంతి పూల దండ వేసుకోమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా, మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా.
అంతకన్నా గొప్ప నీడ లోకాన పొందలేను ఇంక ఏడా. నీలాగా ఊరూరొకరుంటే నీతికి పతనం లేదింకా. నా జీవితం ఈ దేశం కోసం అంకితమైతే చాలింకా. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. ఎదిగినావు నింగిలాగా, నీలోన ఒదుగుతాను చుక్కలాగా. జాతి వేగు చుక్కలమ్మ ఈరోజు దెబ్బతిన్న మొగ్గలమ్మ. పిల్లల పాలిట కంసుల నడచిన మోహన వంశివి నీవంట. జాతిని ముందుకు తీసుకుపోయే బాటగా మారితే చాలంట. ఎంత మంచి వాడవయ్యా చందమామ, నిన్ను చూసి పొంగిపోయే చదువులమ్మా. విద్యార్థుల కళ్ళలోనే భారతి ఉందమ్మా. మీకు బాధ కలుగుతుంటే నే చూడలేనమ్మా. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. నమస్తే నమస్తే కలెక్టర్ నమస్తే. Thank you.
boy. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతి క్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 హ్యాపీ డేస్
మాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
Mustafa. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nee nestam Mustafa. Day by day, kalam odilo day by day. Payanche ship.
స్టార్ట్ చేస్తున్నావు కదా 10 నిమిషాలు. తిట్టే రండే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగల ఓ ఓ మై ఫ్రెండ్ తిడితే తిట్టే నన్నే ఓ ఓ మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే ఓ ఓ మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగల మన పలుకుల్లోనా తెలియని సంగీతమేదో